ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. దైవ సేవకులు మా నాన్నగారు దైవ వాక్యాన్ని అందించెదరు. ముందుగా వారిచే వ్రాయబడిన ఒక మధుర గీతాన్ని విందాం. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. బ్రతుకు తీగలా స్వరమును మీటి, బ్రతుకు తీగలా స్వరమును మీటి శృతి చేసావు నా దివ్యనాదా, పల్లవించావు నా యేసునాదా. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. నా కలములు నీ మధురిమ మృగి, నా కలములు నీ మధురిమ మృగి, నా హృదయ గానమై నిన్నే కొనియాడి పాపమాగరి గాగరి నిసా. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగపోయిన నా జీవన సంగీతం. గుండె పలుకులు తేనె చల్లై కురిసే, సుమధురమైన నీ రక్షణామృతం. గుండె పలుకులు తేనె చల్లై కురిసే, లయ తప్పిన నా శృతి సజీవమైన శృతి, లయ తప్పిన నా శృతి సజీవమైన శృతి. కమనీయ రక్షణ గానమై పల్లవించే పాపమాగరి గాగరి నిసా. మూగపోయిన నా జీవన సంగీతం మనసు వీణపై రాగము పలికించెన్. మూగపోయిన నా జీవన సంగీతం. సరిగా పమగరి సరిగా పమగరి నిసరి మగరి గరి సరి మగరి గసా. ప్రియమైన సహోదరి సహోదరులారా,
యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాశీస్సులు తెలియపరుస్తున్నాను. మీరు మీ కుటుంబాలు మన రక్షకుడైన యేసుక్రీస్తు యందు ఫలించి ఫలాభివృద్ధి చెంది ఆయన శాంతి జలాలలో మీ జీవితాలు పునీతమగునుగాక. ప్రార్థిద్దాం. గొప్ప దేవా, నీ పాదాలకు ఎంతో వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసం అనే అంశాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా అందులో అనేక సత్యాలు మా హృదయాలకు మీరు అనుగ్రహించండి. అల్పుడను దాచిపెట్టండి. మీ మహిమోన్నతమైన కృపా సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, అంధకార సాతాను శక్తులను లయపరచమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వారం వేరే వాటిని మనం ధ్యానించాం. వరల్డ్ విజన్ మీటింగ్స్లో సందేశాన్ని, మరలా విశ్వాసాన్ని గురించిన సత్యాలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తరుణం ఇచ్చాడు. విశ్వాసం అనేది మనం అనుకుంటున్న మాట అయితే అది నిరర్ధకమవుతుంది. విశ్వాసం అనేది ఒక గొప్ప శక్తి. విశ్వాసం అనేది మానవుని జీవితంలో బాహుటంగా కనిపించినప్పటికీ అది అంతరంగికంగా దేవునిలో మానవునికి ఉన్న విశ్వాసం యొక్క లోతు ప్రభు అయిన యేసుక్రీస్తుకే తెలుసు. విశ్వాసానికి కర్త ఆయన. నీలో నాలో అంతరంగంలో దాచబడిన విశ్వాస కొలత కూడా చూచేది ఆయనే. చూసారా, విశ్వాసం అనేది ఆయన కనుదృష్టికి మరుగై ఉండదు. ఆయన ఒక్కడే విశ్వాసాన్ని కనుగొన్న దేవుడు. అలనాడు కయ్యూను హేబేలు అర్పణలు అర్పించారు. ఒకరు పంటలో నుంచి అయితే హేబేలు పశువులో నుంచి అర్పించిన ఈ అర్పణల గురించి హెబ్రీ పత్రికలో అపోస్తులు చాలా చక్కగా రాశాడు. హేబేలు విశ్వాసాన్ని బట్టి దేవునికి అర్పించాడు. చూసారా, దేవుడు మానవ హృదయాంతరంగపు విశ్వాసాన్ని కనుక్కుంటాడు. విశ్వాసంలో దేవుని అర్పణ చేసినప్పుడు అది అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన సంతోషపెట్టగలుగుతాం. కయ్యూను అంతరంగాన్ని దేవుడు లక్ష్య పెట్టలేకపోయాడు. చూసారా, చాలాసార్లు మనం విశ్వాసం అనుకుంటే దేవుడు మనల్ని లక్ష్య పెట్టకపోతే మన విశ్వాసం వ్యర్థమవుతుంది. అది మన మాటల మూటగా మారిపోతుంది. ఆయన లక్ష్య పెట్టగలిగిన విశ్వాసం మనకు ఉండటం చాలా అది శ్రేష్టమైంది. మనుషులపైన ఉన్న వాటికంటే దేవునిపై ఉండవలసిన విశ్వాసం మనకు చాలా గొప్పది. చాలామంది ఆఖరి దినాల్లో మనుషులు యందు విశ్వసిస్తున్నారు, విశ్వాస భక్తులు అయిపోతున్నారు. విశ్వాసం మనుషుల వైపుగా చూడవలసింది, దేవుని వైపు. దేవుని వైపు చూచిన విశ్వాసం బహు గొప్పది. మనుషులలో ఏమీ లేదు. సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, కానీ జీవితాంతం కూడా గొప్ప రాజుగా ఉండాలని ఆయన ఉద్దేశం. ఇశ్రాయేలు వంశాలను ఏలేవాడిగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలీలలో నుండి ఒక తక్కువ జాతిని, బెన్యామీన్ గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు రాజుగా ఎన్నుకోవటానికి. కానీ ఏం చేశాడు సౌలు మహారాజు అంటే, దేవుని లక్ష్య పెట్టలా, దేవుని యందు విశ్వాసం ఉంచలా, దేవుని చిత్తాన్ని అతను అనుసరించలా, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి అవివేకమైన పనులు చేశాడు. యుద్ధంలో గెలిచి వారందరిని ఓడించి చంపివేసి అంటే పశువులను తెచ్చి దాచిపెట్టుకున్నాడు. ఆ సింహాసనమే అతని జీవితంలో ఒక మహోన్నతిగా గర్వించాడు. అహంకారం ఆయన జీవితంలో ఎంత గొప్పదో అంత గొప్పదిగా శిఖరాగ్రానికి ఎక్కింది. ఒకవేళ మన జీవితాలు అలా అహంకారపు శిఖరాగ్రాలు ఎక్కితే ఎంత భయంకరమైనవో. విశ్వాసం అనే మాటలకి అవి ఎంతమాత్రం పనికి మాలినవి. మన జీవితాన్ని పడేసేవి, అంత అధోస్థితిలోకి తీసుకెళ్ళేవి. ఎందుకంటే పైకి కనపడే విశ్వాసం అంతరంగంలో లేకపోతే అది నిష్ప్రయోజనం కదా. విశ్వాసఘాతకుడిగా తయారయ్యాడు సౌలు. అందుకే ఒకసారి 1 సామ్యుయేలు 13వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, అందుకు సామ్యుయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి.
నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు అంటాడు. సదాకాలము నిలుచున్నటకు తలంచిన దేవుడు తీసివేశాడు. చాలాసార్లు విశ్వాసంలో ఉన్నంత వరకు దేవుడు మన జీవితాన్ని బలపరుస్తాడు. విశ్వాసమని బోధిస్తూ, విశ్వాసమని సాక్ష్యం చెప్తూ, విశ్వాసంలో స్థిరపడకపోతే మనల్ని ఆయన లక్ష్య పెట్టాడు. ఎందుకో తెలుసా? బాహ్యమైంది ఆయనకి ఇష్టం లేదు. అంతరంగము చూచే దేవుడు కాబట్టి ఆ దేవునికి అనుకూలంగా మన జీవితం కనపడాలి. మనుషుడు ఏం చేస్తాడంటే బయటికి అంగీకారంగా, బయటికి ఇష్టంగా, బయటికి చాలా స్పష్టంగా, చాలా అందంగా కనపడవచ్చు. ఆయన పైన చూచే దేవుడు కాదు. అందుకోసమే మనం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సామ్యుయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకోము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేస్తూ ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. పై విశ్వాసపు మాటలు కాదు, అంతరంగపు విశ్వాసపు లోతుని ఆయన గ్రహించి లక్ష్యపెట్టే దేవుడు అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకనాడు ఆయన ఆలయంలో కూర్చున్నాడు. కానుక పెట్టి దగ్గరే కూర్చున్నాడు. ఎందరో పెద్ద పెద్దవారు తమకు కలిగిన దాని నుంచి ఆ యొక్క కానుక పెట్టే నిండేటట్టుగా డబ్బులు వేశారు. ఎందరో భారీ ఎత్తున వేశారు. వాటిలో కానుకలు చెల్లిస్తున్న వారిలో ఒక విధవరాలు ఉన్నది. తనకు కలిగినదంతా 2 కాసులు వేసేసి, దేవుడు కానుక వేసింది ఆ విధవరాలు కానుక ఒక్కదాన్ని అంగీకరించాడు. ఆమె విశ్వాసంతో వేసింది. ఆమె జీవితాన్ని ఖాళీ చేసి వేసింది. ఇక ఆమె ఏమీ లేదు. చూసారా? రిక్తురాలిగా చేసుకుంది. ఆమె యొద్ద ఖాళీ. రేపు తినటానికేమో తెలియకపోయినా తన జీవితాన్ని ఖాళీ చేసి దానిలో వేసేసి, చూసారా? ఖాళీని భర్తీ చేయగలిగిన వాడు ఉన్నాడన్న ఒక విశ్వాసం ఆమెకి. లేమిని కలిమిగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు అని ఆమెకి నమ్మకం. ఇరుకుని విశాలపరుస్తాడు అనే ఒక విశ్వాసం ఆమెలో చాలా గొప్పగా దాగి ఉన్నది అనే సత్యం మనం మర్చిపోకూడదు. క్రైస్తవ్యంలో విశ్వాసికి ఉండవలసిన గుణం ఏంటంటే రిక్తులుగా చేసుకోవటం. ఒక విధంగా చెప్పాలనుకుంటే ఖాళీ చేసుకోవటం, పరిపూర్ణమైన రిక్తులుగా చేసుకోవటం, పూర్తిగా దేవుని మీద ఆధారపడటం. అది విశ్వాసం. మనల్ని మనం బలి చేసుకునేలా చేస్తున్నప్పుడే శరీర ఆశల మీద, వాంఛల మీద, శరీరేచ్ఛల మీద మన జీవితం తొలగి ఆత్మీయ విషయమై దీనులముగా మారి దేవుని విశ్వాస్యత మన జీవితంలో పెంపారుతూ ఉంది. అది విస్తరిస్తూ ఉంది. కానాను వివాహంలో చూసామా? చాలాసార్లు చాలా సాదృశ్యాలు ఆ వివాహంలో నుంచి మనం తీసుకోగలిగాం. చాలా సాదృశ్యాలు తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా? ఆ శుద్ధీకరణాచార ప్రకారంగా పెట్టబడిన ఆ 6 రాతి బాణలు ఖాళీ అయిపోయాయి. ఖాళీ వాటిని నీళ్ళతో నింపమన్నాడు. ఖాళీని నీటితోనే నింపారు. అవి మధురమైన శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చేశాడు. ఖాళీ జీవితాలు కానీ, ఖాళీ హృదయాలు కానీ దేవునికి చాలా ఇష్టం. అవి ఖాళీ అయితే వాటిలో దేవుడు సంపూర్తిగా నింపగలడు. తన శక్తివంతమైన మధురములు నింపగలడు. ఇది వరకు ఉండిన ద్రాక్షారసం రుచి కంటే ఈ ద్రాక్షారసం రుచి ఎక్కువైంది. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా? మన జీవితంలో ఆ అత్యున్నతమైన స్థితి విశ్వాసంలో ఎలా వస్తుందో. మోసేను దేవుడు నాయకుడిగానే పంపించాడు. జమ్ము పెట్టిలో పెట్టిన ఇశ్రాయేలు నడిపించే ఒక నాయకుడిగా తాను వాడుకోవాలనుకున్నాడు. తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే సకల విద్యలు నేర్చుకున్నాడో, ఆయనకి ఐగుప్తిలో ఉన్న వారికంటే ప్రావీణ్యత హెచ్చిపోయిందో, అబ్బా ఇక దేవుడే కనిపించలేదు అతనికి. దేవుడి మీద విస్తారంగా చెప్పిన, దేవుని జనాంగం మీద ప్రేమ ఉన్న, ఆయనలో ఉన్న ఆ సకల విద్యల అహంకారం ఏం చేసిందో తెలుసా? ఒకని చంపి బూడ్చిపెట్టి, సాప కింద దాచిపెట్టి, బూడ్చిపెట్టి కాదు, పరాలైపోయాడు, పతనం అయిపోయాడు.
ఆ విద్య కానీ, ఆ ఔన్నత్యం కానీ, ఆ రాజదర్బారు కానీ, నాయకత్వంలో వాడుకోగలిగిన విశ్వాసం కోల్పోయాడు. ఖాళీ చేయబడ్డటానికి 40 సంవత్సరాలు పడింది. అతనిలో ఉన్న ఆ అంధకారాన్ని, అతనిలో ఉన్న సకల విద్యల ప్రవీణత మీద ఆధారపడే ఆ తీరుని కదా, చాలాసార్లు ఆ వేదాంతం, ఆ ఫిలాసఫీ, ఆ డిగ్రీస్, ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి పెద్ద శిఖరాగ్రంగా చూపించి మనుషులను భ్రమపరుస్తాం. కానీ దేవుడు వాడుకోడు. ఇక్కడ మోసని కూడా దేవుడు వాడుకోలేదు. అవన్నీ ఖాళీ చేసి ఎంటీ అయిన 40 సంవత్సరాలకి దేవుడు ఆయన్ని పిలిచాడు. ఆయనలో విశ్వాసాన్ని పోసాడు. చేతిలో కత్తి తీసివేసి కర్రనిచ్చాడు. ఈ చేతిలో ఉన్నది ఏంటంటే కర్ర. ఆ కర్రతోనే అద్భుతాలు చేశాడు. ఆ కర్రతోనే ఇశ్రాయేలును నడిపించగలిగాడు. మహావేదాంత పండితుడు అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా చదివాడు. ఆనాడు వేదాంతానికి, ఫిలాసఫీకి పెద్ద పీఠమైన గమానీయుడు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. విద్యలో ఆనాడు ఎవరు ఆయన్ని గెలిపించలేరు. కానీ అవంతా కూడా ఎప్పుడు దండగా ఎంచుకున్నాడో, వాటన్నిటిని ఎప్పుడైతే నష్టపరుచుకున్నాడో, పెంటతా సమానం అనుకున్నాడు, నేను క్రీస్తుతో శిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడిని నేను కాను అని తన అహంకారాన్ని అణిచివేసుకున్నాడు. విశ్వాసపు యొక్క జాడలు ఆయన జీవితంలో ప్రవేశించాయి. దేవుడు అద్భుతంగా 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 వాడుకోగలిగాడు. బాహ్యానివి ఆంతరంగిక జీవితానికి పనికిరావు. బాహ్య విశ్వాసం అంతరంగిక విశ్వాసానికి పనికిరాదు. అది చెప్పుకోవటానికి, సాక్ష్యానికి, ఏదో గొప్పవాడిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పరలోక పౌరునిగా సిద్ధపరిచి విశ్వాసకర్త అయిన యేసు వైపు చూచి ఆశ్చర్యంగా వాడబట్టడానికి కానీ పనికిరాదు. అందుకే విశ్వాసం అనేది, అంతరంగిక విశ్వాసము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. తర్వాత విశ్వాసం లేకుండా మనం ఎప్పుడూ దేవుని తృప్తిపరచలేము. హెబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టలుగా ఉండలేమట. దేవునికి ఇష్టలంగా ఉండాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇంకా చేరాలంటే ఆయనకి ఇష్టలుగా ఉంటే ఏం జరుగుద్ది అంటే సమాధానం కూడా ఉంటుంది. దేవదూతలు గగనంలో ఒక చక్కని మాట యేసుప్రభు పుట్టినప్పుడు చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళు? ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అన్నారు. ఒక గొప్ప రహస్యం రాశాడు తెలుసా? ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలని రాశాడో తెలుసా? చక్కని మాట రాశాడు. యోబు గ్రంథం 22:21లో ఆయనతో సహవాసము చేసితిమా మనకు సమాధానం. అంటే ఆయనకు ఇష్టలుగా ఉండాలి అంటే ఈ పదాలన్నిటిలో మనకు దొరికిన పరమార్థం ఏంటో తెలుసా? ఆయనకి సహవాసం చేయాలి. చాలాసార్లు భూలోకంతో సహవాసం చేస్తూ, లోక సంబంధమైన మనుషుల వైపు దృష్టి ఉంచుతూ నేను విశ్వాసిని అనుకుంటే అది ఉత్తొత్త మాట. అది ఉత్తొత్త మాట. అది ఎప్పుడూ కూడా నమ్మదగని మాట, నమ్మలేని మాట. విశ్వాసకి ఎప్పుడు భూలోకంలో కాదు, దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి, దేవునికి ఇష్టడైన వాడిగా ఉండాలి, దేవునితో నడిచేవాడిగా ఉండాలి. అందుకే మరణాన్ని రుచి చూడకుండా విశ్వాసం గలవాడై దేవునితో వెళ్ళటం మనం చూడగలుగుతున్నాం. ఈ విశ్వాసంలో ఆంతరంగికమైన జీవితం కలిగి మనం ఆయన ఆంతర్యలోకానికి, ఆ పరలోక వైభవములో పాలు పంపులు పంచుకోవడానికే శ్రేష్టమైన బైబిల్ గ్రంథం మనకిచ్చాడు ఆయన. పాత నిబంధన గ్రంథమంతా మనం చూస్తే ఏముందో తెలుసా? అందులో మనం ఎలా విశ్వాసంలో సన్నిధులగాలనో సిద్ధపడాలనో అనే చక్కని విషయాలు మనకు తెలియబడుతున్నాయి. సువార్తలో దానికి మార్గం ఏర్పరచడానికి యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చాడో ప్రత్యక్షత అంతా చూపబడింది. అపోస్తుల కార్యంలో ఆ విశ్వాస సంబంధమైన సువార్త ఎలా వ్యాప్తి చెందిందో మనకు చూపబడింది. పత్రికల్లో ఆ విశ్వాసాన్ని ఏ విధంగా ఈ భూలోకంలో వివరించబడిందో పత్రికలో వాటి రుచిని మనకు చూపించింది, విశ్వాసం యొక్క రుచిని. ప్రకటన గ్రంథంలో ఆ విశ్వాసం మనల్ని ఎలా ఆ బంగారు వీధుల్లో నడిపిస్తుందో, క్రీస్తుతో ఉండగలుగునట్లు చేస్తుందో,
ఆ జీవవృక్ష ఫలాలు తినగలిగే అర్హత మనకి ఎలా ప్రాప్తింపజేస్తుందో ఆ విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము అనేది అంతరంగానికి సంబంధించింది. విశ్వాసం అనేది దేవునికి ఇష్టంగా జీవించి ఆయన సంతోషపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించింది అనే విశ్వాసాన్ని గురించి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం ఆ విశ్వాసం యొక్క లోతుల్లో మనం పోయినప్పుడు విశ్వాసి లోకములో ఉన్న కీడును అసహించుకుంటాడు. కీడును, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ లోకములో ఉన్న కీడును ద్వేషించాడు. లోకంలో ఉన్న కీడును దేవుడు ఏం చేశాడు? ద్వేషించేశాడు. విశ్వాసి కూడా లోకములో ఉన్న కీడుని ద్వేషించాల, సహనము కలిగి దేవుని వైపు చూడాల, అవమానాన్ని భరించాల. నోవాహు దీవెనల్లో ఎగతాళి చేయబడినా కూడా నోవాహు దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు. నేటి సామాజిక వ్యవస్థ ఎంత మారిపోయిందో. లోకాన్ని అంతా తెచ్చి సంఘంలో పెట్టుకుంటున్నాం, లోకమంతా తెచ్చి దేవుని రాజ్యంలో కలుపుపోతున్నాం, లోకంలో అంతా తెచ్చి సంఘాల్లో సన్మానం చేస్తున్నాం. లోక రాజకీయ నాయకులకు ఒక సన్మాన వేదికగా మన సంఘాలు, మన ఆలయాలు, మన యొక్క పుల్పిట్లు మారిపోయాయి. ఆర్థిక వనరులు ఎవరైతే ఎక్కువగా సంఘానికి సమకూర్చుతారో వారికి సన్మానశాలగా మార్చేశాం. ఇంకా ఏం చేశామయ్య అంటే, యేసు ప్రభు చూచి నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసినారు అని చెప్పగలిగిన రీతిగా మన మందిరాలను మార్చివేయటం మనం చూడగలుగుతున్నాం. ఎంతమంది పని చేస్తున్నారు? దొంగల గృహగా, డబ్బులు ఎంచుకునే స్థలంగా, ఇంకా భోజనశాలగా, ఇంకా సన్మాన సభలుగా, అన్య జనాంగానికి వారి యొక్క ఆతిథ్యం ఇచ్చి వారిని సన్మానించే సన్మానశాలగా మనం మార్చేస్తే దానికి ఎవరు లెక్క చెప్పాలి? దానికి ఎవరు లెక్క చెప్పాలి? ఎప్పుడు విశ్వాసి లోకములో ఉన్న కీడును అసహించుకుంటాడు. లోకాన్ని తెచ్చి తన గూటిలో, తన ఇంటిలో, తన హృదయంలో నిర్మించుకోడు. చూసారా, విశ్వాసి అనేవాడు ఎలాంటి జీవితం జీవిస్తాడంటే లోకంలో ఒక చిన్న కుమ్మరి పురుగు జీవించినట్టు జీవిస్తాడు. కుమ్మరి పురుగు మట్టిలోనే ఉంటుంది కానీ మట్టి తనకి అంటకుండా ఏ విధంగా జీవించగలుగుతుందో ఆ విధమైన జీవితాన్ని జీవించడానికి ప్రారంభిస్తాడు. కానీ లోకానంతా తెచ్చి తన సంఘంలో, తన ఇంటిలో, తన హృదయంలో పెట్టుకుంటే అది దేవుని స్థలమా? అది దేవుని ప్రజ? అది దేవుని మనుషులా? వారు దేవుని చేత ఏర్పాటుపడిన వారా? అసలు సంఘం అంటే ఏమనుకున్నాం మనం? ఈనాడు క్రైస్తవ వేదాంత ప్రకటనల్లో మనం సంఘాన్ని మర్చిపోయాం. ఎక్లేషియా, లోకము నుండి బయటికి పిలువబడిన వారమని ప్రకటిస్తూ ప్రబోధిస్తూ లోకాన్ని తెచ్చి లోపల పెట్టుకోవటం ఎంత హేళనకరం! ద్వంద్వ స్వభావం, ఊసరవేలి స్వభావం, అది మనల్ని పూర్తిగా పాడు చేస్తుంది. విశ్వాసం ఎప్పుడు లోకాన్ని తీసుకొని వచ్చి తన జీవితంలోనికి పెట్టుకోడు. అది ఒక ప్రార్థనా మందిరంగా మార్చుకుంటాడు. అది ఒక ప్రార్థనా మందిరంగా, విశ్వాసపు ప్రార్థనా మందిరం. మన సంఘాలు, మన హృదయాలు, మన ఇల్లు కూడా ఒక ప్రార్థన వేదికగా మార్చుకునేది విశ్వాసి పని. ఈనాడు సంఘమునకు కావాల్సింది అందమైన భవనాలు, నైపుణ్యము కలిగిన బోధకులు, సమర్థవంతమైన పాలన, యంత్రాంగం, సమృద్ధి అయిన ఆర్థిక వనరులు, యువతను ఉత్తేజపరచగలిగిన సంగీత కళాకారులు కాదు, కానీ త్యాగం చేసి విశ్వాసిగా నివసించి ఆత్మచేత ప్రార్థించే శక్తివంతులైన ప్రార్థనాపరులు, శక్తివంతులైన ప్రార్థనాపరులు. కానీ నీతి ప్రవక్తలు లాంటి వారు నేడు మనకు కావాలి. నేటి విజ్ఞాన వీధుల్లో సంచరిస్తున్న మానవునికి భూలోకంలో నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ఆ విశ్వాస వీరులు ఈనాడు అవసరమైంది. ఆనాడు విశ్వాస వీరులకి ఏ డిగ్రీలు లేవు, ఏ వేదాంతాన్ని. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చే కళ తప్ప వారికి ఇంకే కళ తెలియదు. అలాంటి విశ్వాసపు లోతులు ఈనాడు మనకు కావాలి. కాబట్టి లోకాన్ని సంఘంలోకి కానీ గృహంలోకి తెచ్చుకునే వ్యక్తి కాకుండా దేవుని యొక్క మహాకృపలో లోకాన్ని అనుసరించిన వ్యక్తులు ఈనాడు మన సంఘాలలో అవసరం. ప్రార్థనా పరులు, విశ్వాసంతో కనిపెట్టే వాళ్ళు అవసరమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనముట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదనే అనుసరించొద్దని బైబిల్ రాస్తే ఈనాడు క్రైస్తవులు ఏ క్రైస్తవులైనా కావచ్చు వివాహం చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఇంకా యమగండం గుర్తుండే, ఇంకా రావుకాలం గుర్తుండే, ఇంకా ముహూర్తం గుర్తుండే. మన క్రైస్తవులమేనా? మనం క్రైస్తవులమేనా? దినములు చెడ్డవి అని పౌలు చెప్పాడు. ఆ చెడ్డ దినాలు మంచి దినాలుగా మనం మార్చుకోవాలంటే అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె బ్రతకాలి. సామాన్యుల వలమే కాక అసామాన్యమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. భూలోక సంబంధమైన మనుషుల దగ్గరికి పోయి కాలాలను నిర్ణయించుకోవటం కాకుండా దేవుని చిత్తమేదో గ్రహించగలిగి ప్రార్థనలో కనిపెట్టగలిగిన విశ్వాసులు కావాలి. ఆధునిక ప్రపంచంలో మానవ అంతరంగమంతా చెడిపోయి బాహ్యంగా ఒక విశ్వాసిలాగా కనపడటానికి నటించటం బహుభయంకరమైన తనం, అది వేషధారతనం. అలాంటి క్రైస్తవ్యం కాకుండా ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమైనది, చూసారా ఎంత ఉత్తమమైనది యేసుక్రీస్తు మార్గం. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. కల్వరిలో ప్రారంభించి పరలోకానికి చేర్చే మార్గం. ఆ శ్రేష్టమైన మార్గాన్ని కోరిన క్రైస్తవ సంగమా, విశ్వాసి, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? అంతరంగంలో స్థిరపరచుకోగలిగావా? ఇంకా ఈ లోక సంబంధమైన పోకడలో ఆయనకిష్టుడుగా ఉండటానికి ప్రయత్నించావా? ఈ లోక మర్యాదను త్యజించావా? ఈ మూడు ఎప్పుడు నీ జీవితంలో నా జీవితంలో జరుగుతాయో అదే విశ్వాసం, అదే విశ్వాస్యత. అలాంటి విశ్వాసమే. అందుకే ప్రభు అన్నాడు, నేను ఈ లోకములోనికి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలను. మనుష్య విశ్వాసం కాదు, విశ్వాసకర్తమైన దేవుని వైపు చూచే విశ్వాసం నీకు నాకు ఉంటే పరలోకానికి పోతాం. కానీ అది ఏ సేవకుడు గుడిచ్చేది కాదు, యేసుక్రీస్తు ప్రసాదించే పరమభాగ్యం. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు. మా ఎడల నీవు చూపించిన మహాకృప, నీ వైపు చూడగలిగే విశ్వాసం మాకు దయచేయండి. మా అంతరంగ పురుషుడు విశ్వాసములో బలపడినట్లు తండ్రి, దేవునికి ఇష్టడుగా ఉండి మీ విశ్వాసాన్ని మా జీవితంలో అనుభవించగలిగేటట్టు, ఈ లోకాన్ని ద్వేషించి లోకంలో దేనిని ప్రేమించకుండా నిన్నే ప్రేమించగలిగే శక్తి కలిగిన విశ్వాసం మా జీవితంలో పెరుగుతట్టు, విశ్వాసం అనే పదంతో లోకాన్ని మమ్మల్ని మేము మోసపరుచుకొనక విశ్వాసంలో ఉండబడిన సత్యాలను గ్రహించి మా హృదయంలో పరలోకం వైపు ప్రయాణం చేసే శక్తి ప్రసాదించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డ మీద ప్రభా మీ యొక్క ఆత్మను కుమ్మరించి విశ్వాసపు లోతులోనికి నడిపించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల సదా తోడై కాపాడి నడిపించును గాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ కంచెల ప్రభుదాస్ పాస్టర్, ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఏబిఎం కాంపౌండ్, సుబేదార్పేట్, నెల్లూరు. పిన్ కోడ్ నంబర్ 524001.